ఇప్పుడు ఎలా ఉంటదంటే, నేను చిన్న వయసులో ఉన్నటువంటి సందర్భంలో మంచినీళ్ళు ఇప్పుడు మా ఇంటికి వచ్చేటటువంటిది ఒకటే పంప్ ఉండేది. 6 పోర్షన్‌లు అద్దెకుండేవాళ్ళు. బయట ఇంకో 2, 8 పోర్షన్‌లు. ఆళ్ళకో పంప్ ఉండేది 2 పోర్షన్‌ల వాళ్ళకి. మాకొక పంపే ఉండేది. పైన 3 పోర్షన్‌లకు ఒక పంపు, కింద 3 పోర్షన్‌లకు ఒక పంపు. ఈ వాటర్ వచ్చినప్పుడు కింద నుంచి పైకి రావాలి. కిందోళ్ళు పడతన్నప్పుడు పైకి దార తగ్గిపోతుంది. కిందోళ్ళు పట్టుకునే టైంలో ఆహ్, 2 బిందెలు కిందోళ్ళు పట్టుకుంటే మనకొక బిందె నిండుతది. కాబట్టి అక్కడ మాక్సిమం మంచినీళ్ళు 4 బిందెలు సరిగ్గా. మిగతాది స్నానం జేయడానికి తిప్పలే. జాగ్రత్తగా నీళ్ళని చూసుకున్న రోజులు. తేడా వచ్చినప్పుడు ఏ తుఫాను వచ్చినప్పుడు కరెంట్ పోయిందంటే ఇప్పటికి మళ్ళీ ఇట్లాంటియి ఏమీ లేవు. ఎక్కడో సెంటర్‌లో ఉన్నటువంటి వీధి పంపులకి నీళ్ళొస్తాయి. లేదా ఈ ట్యాంకర్‌లొస్తాయి. ఆ నీళ్లు తీసుకొచ్చి రావడానికి ఎళ్లి తీసుకొచ్చేవాళ్ళు. మా ఇంట్లో మా అమ్మకి, మా చెల్లెలకి అట్లాగా కష్టమది. నేను, మా నాన్న ఎళ్లి తీసుకొచ్చేవాళ్ళం. అక్కడి నుంచి చూస్తే ఒక రేషన్ కార్డ్ కోసం దశాబ్దాలు ఎదురు చూసినటువంటోడు. నేనే అనేక సార్లు జెప్పా. తోకచుక్క స్టాంప్ తీసుకెళ్ళి అదేసి అక్కడ ఇచ్చొచ్చిన రోజులు అట్లాంటియి. అట్లాగా అనేక సార్లు ఇవాళ రేషన్ కార్డులు ఎట్లొస్తున్నాయో తెలుసు. అట్లాగే గ్యాస్ బండను బుచ్చుకుని, ఆ గ్యాస్ కంపెనీ దగ్గర 10 రోజుల పాటు బండ బెట్టుకొని నిలబడితే, ఒకరోజు ఆడు దారి తెచ్చి ఇచ్చిన రోజులు చూసాం. ఇంత సిట్యుయేషన్స్ చూసి అలాగే ఫోన్ అంటే ఏంటో, ఫోన్‌లు ఎవరిళ్ళల్లో ఉండేది గాదు. టీవీ ఎవరిళ్ళల్లో ఉండేది గాదు. ఇయన్నీ చూసి పెరిగిన తరం నేను. నా బిడ్డలకిప్పుడు అది చెప్పావనుకోండి, ఆ సోది ఎన్ని సార్లు చెప్తావులే అనిపిస్తది ఆళ్ళకి. అనరు గాని అనిపిస్తది సహజంగా. ఈవెన్ నేను మా ఆవిడతో కాసేపు అట్లా మాటల్లో అనుకున్నా సరే, ఆ రోజులు ఇంకా ఏం గుర్తుకు తెచ్చుకుంటాంలే అనిపిస్తది. కానీ ఇవాళ జెన్‌జీకి అది చెప్పకపోతే, ఇదివరకటి రోజుల్లో తల్లి తండ్రి కష్టాన్ని తల్లి చెప్తుండేది పిల్లలకి. కొట్లో గుమస్తాగా చేసే తండ్రి, మీ నాన్న పొద్దునుండి రాత్రి దాకా మీకోసం, నా కోసం కదరా పని చేస్తుందని చెప్పి. దానివల్ల తండ్రి అంటే గౌరవం ఉంది ఆ తరంలో. ఇప్పుడు తండ్రి అంటే గౌరవం ఎక్కడుంటుంది? తల్లి ఇదివరకటి రోజుల్లో తను పొద్దున్నుంచి పడే కష్టం, నూరడాలు, రుబ్బడాలు, తిరగలతో ఎసరడాలు ఇయన్నీ చూసినటువంటి తరానికి తల్లంటే గౌరవం ఉంటది. ఇప్పుడున్నటువంటి తల్లులు ఈ మిక్సీనో లేకపోతే ఏదో కొనీనో ఇస్తున్నప్పుడు ఈ తల్లుల పట్ల అప్పుడున్నంత ఆ కష్టపు ప్రేమ ఇప్పుడెందుకుంటుంది? ఇవి తగ్గిపోతున్నాయి. ఈ దశలో జెన్‌జీ ఈ 2000 తర్వాత పుట్టినటువంటోళ్ళకైతే మాక్సిమం ఈ విషయాలు తెలియవు. దానివల్ల వీళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ ఎంతసేపు అప్పుడేంటి? లోక జ్ఞానం. బయట వాళ్ళతో మాట్లాడడం, ఫ్రెండ్‌షిప్పు వీటన్నిటి వల్ల. ఇప్పుడు సినిమా జ్ఞానం, లేదంటే గనక యూట్యూబ్‌ల జ్ఞానమే నడుస్తోంది. వీటిట్లలో ఏమైపోతుంది? ఇక్కడ జ్ఞానం తెచ్చుకునే చోటన విషపు పురుగులు వచ్చి చేరినాయి. వాళ్ళు ఇవాల్టి రోజునొచ్చే కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ నీట్ లీకేజ్. మనం అనేక లీకేజీలు చూసుంటాం. ఆ లీకేజీల సందర్భంగా ముఖ్యమంత్రులు రాజీనామాలు చేయలే, మంత్రులు రాజీనామా చేయలేదు. దానికోసం కమ్యూనిస్టులు ధర్నా చేసినా ఫైనల్‌గా అధికారుల అరెస్ట్‌లే జరుగుతాయి అక్కడ. ఇప్పుడు ఇక్కడ ఒక ఉద్యమం క్రియేట్ చేసేటప్పుడు ఆ సాఫ్ట్ వీళ్ళకి సంబంధించినటువంటి బ్యాచ్ చేసే ప్రొజెక్షన్ డిఫరెంట్‌గా ఉంటది. జెన్‌జీని ఈజీగా క్యాప్చర్ చేయొచ్చన్నటువంటిది ఏఐ ద్వారా, చేతిలో ఉన్న డిజిటల్ మీడియా ద్వారా ఒక సెక్షన్ విదేశీ శక్తుల యొక్క సెక్షన్. ఇప్పుడు ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇథనాల్ గురించినే ఉంది. ఒక ప్రతి వాహనం రిపేర్ వస్తుంది. పెట్రోల్ వాహనాలు రిపేర్ రాలేదు, డిజిటల్ రిపేర్ రాలేదా? కానీ ఇథనాల్ వల్లనే అని ఓ ముక్క అనేసారు. ఇది జెన్‌జీ మైండ్‌లో ఉండిపోతుంది. మన వెహికల్ రిపేర్ రాగానే ఇది. వాస్తవంగా ఇంకా అసలు ఇథనాల్ దేశంలో అన్ని చోట్ల లేదు. కొన్ని పెట్రోల్ బంకుల్లోనే ఉంది. కానీ ఇది అట్లా మైండ్‌లో పడిపోతుంది. ఈ విషయం నింపడమే వాడి ఉద్దేశం. మన దేశపు వ్యాపార వ్యవస్థలని చెడగొట్టడానికి ఇదివరకు కమ్యూనిస్టులు పాఠ్య పుస్తకాలు, వాళ్ళ ఉపన్యాసాలు, వాళ్ళ పేపర్ల ద్వారా, ఎట్టోలి కాలం ద్వారా ఎట్లయితే ఇన్‌ఫ్లూయెన్స్ చేశారో, ఇప్పుడు డిజిటల్ మీడియాని అడ్డుపెట్టుకుని జెన్‌జీని అట్లా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నారు. ఈ సందర్భంలో తల్లిదండ్రులు బాధ్యతగా లేకపోతే సమాజంకి సంబంధించి పాత రోజులు ఎట్లుండే, ఇప్పుడు వీళ్ళు ఎలా సాధిస్తున్నారు? వాళ్ళు సెల్ ఫోన్ దర్జాగా పట్టుకుని తిరిగేస్తున్నారు. కానీ దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అనారోగ్యాలు ఉంటున్నాయి. అదే సందర్భంలో లోక జ్ఞానం అనేది కేవలం ఈ జ్ఞానమే ఉంటుంది. వీటిని కాస్త ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వివరించి చెప్పాల్సిన అవసరం ఉంది.